హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ స్టడీ టాస్ యూట్యూబ్ ఛానల్. సో నేను కంపారిజన్ టెస్ట్, పీ టెస్ట్, రేషియో టెస్ట్ అనే ఈ వీడియో చేసిన, వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేసిన. సో నెక్స్ట్ రెబీస్ టెస్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. స్టేట్మెంట్ దాని గురించి నేను లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, రేషియో టెస్ట్ అండ్ రెబీస్ టెస్ట్. సో రేషియో టెస్ట్ అండ్ రెబీస్ టెస్ట్ అనేది రెండు సిమిలర్గా ఉంటాయి. మళ్ళీ నేను నోట్బుక్ కూడా పెట్టిన ఫస్ట్ వీడియో. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి మీరు, సీక్వెన్స్ అండ్ సిరీస్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ప్లేలిస్ట్లో చూడండి మీరు. సో అక్కడ డైరెక్ట్గా నోట్బుక్, నెక్స్ట్ పీ టెస్ట్, కంపారిజన్ టెస్ట్ అండ్ రేషియో టెస్ట్ ఇట్లా ప్రాబ్లమ్స్ నేను అన్నీ కవర్ చేస్తే ఇక్కడ ఈ చాప్టర్ నంగా అయితే. సో డైరెక్ట్గా ఇప్పుడు రెబీస్ టెస్ట్ ప్రాబ్లమ్స్ చూసినట్లయితే, సో మనకి వేరియబుల్ ఎక్స్ అనేది ఎప్పుడు వచ్చినా డైరెక్ట్గా మనం రేషియో టెస్ట్ అనేది అప్లై చేయాలా. సో రేషియో టెస్ట్ ఈ సిమిలర్ టు ద రెబీస్ టెస్ట్. రేషియో టెస్ట్ ఎప్పుడైతే టెస్ట్ ఫెయిల్స్ అయిద్దో, ఈక్వల్ టు 1 వచ్చిద్దో, సో అప్పుడు మనం డైరెక్ట్గా ఇది అప్లై చేస్తాం. ఓకే, సో నేను షార్ట్కట్లో ఒక చిన్న స్టేట్మెంట్, రేషియో టెస్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ షార్ట్కట్ స్టేట్మెంట్ రాస్తున్నా. సో రేషియో టెస్ట్ అనేది, సో లిమిట్ n tends to infinity un plus 1 equal to L, then L greater than 1 sigma un is convergent. Second one, L less than 1 sigma un is divergent. So third one, L equal to 1 test fails. సో ఎప్పుడైతే ఇక్కడ టెస్ట్ ఫెయిల్స్ అవుతుందో, సో మనం డైరెక్ట్గా ఇక్కడ రెబీస్ టెస్ట్ యూజ్ చేయాలి. సో మనం ఇప్పుడు రెబీస్ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ రేషియో టెస్ట్ చేసిన తర్వాతనే రెబీస్ టెస్ట్. సో రేషియో టెస్ట్ అనేది టెస్ట్ ఫెయిల్స్ అయిన తర్వాత వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ టెస్ట్, దట్ ఈస్ ద రెబీస్ టెస్ట్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ అనేది ఇట్లా ఇస్తాడు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్, ఓకే, సో ఎక్స్ ఇట్లా మనకి డైరెక్ట్గా ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 square by 3 into 4 x power 4 plus 2 square 4 square 3 into 4 into 5 into 6 plus 2 square to 4 square into 6 square by 2 4 into 5 into 6 into 7 into 8 into x power 8 and plus. సో ఇక్కడ x power 4, సో మనకి ఇక్కడ x power 6 అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద క్వశ్చన్, ఇట్లా సో ఆన్. ఓకే, సో ఆన్. సో ఇప్పుడు మనము ఎప్పుడైతే మనకి ఎక్స్ వేరియబుల్ అనేది మనకి సిరీస్లో ఉంటే, సీక్వెన్స్ ఉంటే, మన డైరెక్ట్గా మనం రేషియో టెస్ట్ అనేది అప్లై చేయాలి. సో మనకి డైరెక్ట్గా ఇది పీ టెస్ట్ యూజ్ చేయలేం. పీ టెస్ట్ అంటే 1/n⁻p. సో అసలు మనం ఇక్కడ యూజ్ చేయలేం. కంపారిజన్ టెస్ట్ యూజ్ చేయలేం. సో మనం డైరెక్ట్గా ఎక్స్ వేరియబుల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం రేషియో టెస్ట్ అనేది అప్లై చేయడం జరుగుతుంది ఇక్కడ. సో మనం ఇక్కడ ముందు nth టర్మ్ కనుక్కోవాలి. సో నేను nth టర్మ్ కూడా ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తా, హౌ టు ఫైండ్ ద nth టర్మ్. సో అది కూడా మీరు సీక్వెన్స్ అండ్ సిరీస్ ప్లేలిస్ట్లో చూడండి, అన్నీ అప్లోడ్ చేస్తా. ఓకే, సో ఇక్కడ రెబీస్ టెస్ట్లో డైరెక్ట్గా ఇక్కడ మీకు nth టర్మ్ ఇలే. ఫస్ట్ మనం ఇట్లా ఎక్స్ వేరియబుల్ ఇచ్చినప్పుడు మీకు nth టర్మ్ ఇస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఇక్కడ నీకు ఎక్స్ వేరియబుల్ అనేది వచ్చింది. సో మనం డైరెక్ట్ రేషియో టెస్ట్ అనేది యూ కెన్ మూవ్ టు ద రేషియో టెస్ట్. బట్ ఇక్కడ మనకి nth టర్మ్ లేదు కాబట్టి nth టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం. సో nth టర్మ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఒక వీడియో చేస్తా దాని మీద కూడా, బట్ ఇక్కడ కూడా చూడండి చెప్తా. ఓకే, సో ఫస్ట్ నెగ్లెక్టింగ్ ద ఫస్ట్ టర్మ్. సో ఇప్పుడు ఫస్ట్ మనం నెగ్లెక్ట్ చేయాలి. ఫస్ట్ ఇది డిస్కంటిన్యూసా కంటిన్యూసా అది నెక్స్ట్ మనం nth టర్మ్ కనుక్కున్న తర్వాత అది టెస్ట్ చేయాలి. రేషియో టెస్ట్లో ఫస్ట్ స్టెప్ nth టర్మ్ ఇస్తే మనం ఓకే, వెల్ అండ్ గుడ్, వీ కెన్ మూవ్ టు ద ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఆర్ డిస్కంటిన్యూస్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి ఎన్ని వస్తాయి. ఫస్ట్ నెగ్లెక్టింగ్ ద ఫస్ట్ టర్మ్, మనకి ఫస్ట్ టర్మ్తోనే సంబంధం లేకుండా దీన్ని నెగ్లెక్ట్ చేద్దాం. నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకి ఇది అనేది ఒక సిరీస్లో ఉంది. సో ఈ సిరీస్లో మనకి న్యూమరేటర్లో ఎన్ని nth టర్మ్స్ వస్తాయి, డినామినేటర్లో ఎన్ని nth టర్మ్స్ వస్తాయి, అది ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇక్కడ నాకు న్యూమరేటర్లో ఫస్ట్ ఇక్కడ లాస్ట్ టర్మ్ చూడండి. సో మనకి 2 square 3 ఇట్లా డైరెక్ట్గా ఇది కంటిన్యూస్గా ఉంది. సో కంటిన్యూస్గా ఉంది కాబట్టి ఈ న్యూమరేటర్ డినామినేటర్ అనేది కంటిన్యూస్.
బట్ నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ వేరియబుల్ అనేది డిస్కంటిన్యూస్ అని చెప్పేసిన, అది కూడా ఒకసారి చూడండి. సో ఎక్స్ వేరియబుల్ ఎప్పుడైతే వస్తుందో అది అనేది ఎప్పుడు డిస్కంటిన్యూస్ ఫంక్షనే. లాస్ట్ వీడియోలో కూడా ఇదే చెప్పింది నేను, ఇట్ ఈస్ ద డిస్కంటిన్యూస్ ఫంక్షన్. అండ్ ఇక్కడ నాకు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈజ్ కంటిన్యూస్. ఓకే, సో అదే కంటిన్యూస్ వస్తే మనకి కంటిన్యూస్ ఫంక్షన్ వస్తే n ఫాలోడ్ బై n+1. ఇఫ్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్ వస్తే డైరెక్ట్గా n ప్లేస్లో n+1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ మనకి un+1 ఫౌండ్ అవుట్ చేయాలి కాబట్టి అక్కడ మనం un+1 అనేది కంటిన్యూస్లేమో ఫాలోడ్ బై అండ్ డిస్కంటిన్యూస్లేమో ఓన్లీ n ప్లేస్లో మనం n+1 అనేది పెట్టడం జరిగిద్ది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం nth టర్మ్ కనుక్కోవాలి. సో మనకి nth టర్మ్ ఫస్ట్ న్యూమరేటర్. సో న్యూమరేటర్లో మనకి 2² 4² 6² ఇట్లుంది. సో ఫస్ట్ మనకి 2 4 6 చూసుకోండి మీరు. 2 4 6. ఓకే, 2 4 6. 2కి 4కి డిఫరెన్స్ ఎంత? 2. ఓకే, సో 2 ఇంటూ n చేయాలి. ఓకే, 2 ఇంటూ n. ఓకే, 2 ఇంటూ n. ఓకే, ఇది క్లియర్. సో ఇప్పుడు ఇఫ్ n ఈక్వల్ టు 1 పెట్టండి. n ఈక్వల్ టు 1 పెడితే సో మనకి ఫస్ట్ టర్మ్ రావాలి. ఓకే, వచ్చిందిగా n. ఓకే, సో ఇక్కడ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ ఉంది, టోటల్గా స్క్వేర్ అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి దీనికి హోల్ స్క్వేర్ పెట్టండి. ఈజీ క్లియర్. ఇప్పుడు n ఈక్వల్ టు 2 మనకి సెకండ్ టర్మ్ అవుతుంది. n ఈక్వల్ టు 3 అండ్ సో ఆన్. సో ఇట్లా మనకి nth టర్మ్ అనేది ఈజీ వేగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మళ్ళీ ఒకసారి చూడండి, 2కి 4కి ఇక్కడ డిఫరెన్స్ 2. ఓకే, 2 ఇంటూ n చేయాలి, డిఫరెన్స్ ఇంటూ n చేయాలి. ఓకే, డిఫరెన్స్ ఇంటూ n చేసిన. ఇఫ్ n ఈక్వల్ టు 1 పెడితే మనకి ఫస్ట్ టర్మ్ రావాలి. ఓకే, ఫస్ట్ టర్మ్ వచ్చింది, వెల్ అండ్ గుడ్. సో మనకి ఇక్కడ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి 2n². సో ఇది నాకు న్యూమరేటర్లో nth టర్మ్. ఇప్పుడు డినామినేటర్. సో ఇప్పుడు డినామినేటర్ నాకు 3 4 5 6 ఇట్లుంది 3. సో ఇప్పుడు నాకు డినామినేటర్లో 2 అనేవి వస్తాయి. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ 3 5 7. సో ఎందుకు 3 5 7 మళ్ళీ డైరెక్ట్గా 3 4 5 6 తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా 3 4 ఉంది, మళ్ళీ 5 6 ఇక్కడ ఇచ్చిండు, మళ్ళీ 7 8 ఇక్కడ ఇచ్చిండు. ఓకే, సో ఇక్కడ మనకి కాంబినేషన్ ఆఫ్ కంటిన్యూస్ అండ్ డిస్కంటిన్యూస్ ఉంటాయి. సో nth టర్మ్ అనేది సో ఈ ఒక్క ప్రాబ్లంకి అన్నీ డైరెక్ట్గా ఉంటాయి, కానీ ఈ ఒక్క ప్రాబ్లం కొద్దిగా చూడండి. సో 3 మళ్ళీ 3 4 ఇక్కడనే డైరెక్ట్గా ఇచ్చిండు, మళ్ళీ 5. ఓకే, 3 5. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది కాబట్టి నెక్స్ట్ 7 తీసుకోవాలా. ఓకే, ఈ వేరియబుల్ కాకుండా ఈ నెంబర్స్ కాకుండా దీంట్లో ఉన్న నెంబర్స్ మళ్ళీ దీంట్లో వేరే నెంబర్ వచ్చింది ఆ నెంబర్ తీసుకోవాలా. ఓకే, 3 5 నెక్స్ట్ 7. ఓకే, నెక్స్ట్ 4 6 ఇట్లా వస్తుంది 8. ఓకే, A B 4 6 8. సో ఇక్కడ మనకి nth టర్మ్ వచ్చేసి సో 3కి 5కి డిఫరెన్స్ ఎంత అంటే 3 4 5. ఓకే, 2. సో 2 అనేది డిఫరెన్స్ ఉంది కాబట్టి 2 ఇంటూ n, డిఫరెన్స్ ఇంటూ n చేయాలి ఫస్ట్. ఓకే, ఇఫ్ n ఈక్వల్ టు 1 2 3 ఫస్ట్ n ప్లేస్లో 1 పెట్టాలి. n ఈక్వల్ టు 1 పెట్టి నేను సో n అంటే 2 ఇంటూ 1 2 అవుతుంది. సో ఇప్పుడు నాకు ఫస్ట్ టర్మ్ రావాలంటే ఇంకా ఎంత యాడ్ చేయాలంటే +1 యాడ్ చేయాలి. సో 2 + 1 3 అవుతుంది. ఓకే, సో ఇది దీని యొక్క nth టర్మ్. ఇది క్లియర్. నెక్స్ట్ 4కి 6కి 8కి మనం nth టర్మ్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 2. ఓకే, సో 2 ఇంటూ n. సో ఇప్పుడు నాకు n ఈక్వల్ టు 1 2 3 ఫస్ట్ ఇది పెడితే సో n ఈక్వల్ టు 1 పెడితే 2 ప్లస్ ఇంకా ఎంత యాడ్ చేస్తే మనకు 4 వస్తుంది అంటే ఇంకా 2 యాడ్ చేస్తే 4 వస్తుంది. ఈజీ క్లియర్. సో 2 ఇంటూ 1 + 2 4. సో ఇది మనకి nth టర్మ్ ఫైండ్ అవుట్ చేసే విధానం. ఓకే, సో ఈజీ క్లియర్. nth టర్మ్ అనేది ఇంత సింపుల్ వేగా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఏ ప్రాబ్లం అయినా సీక్వెన్స్ అండ్ సిరీస్లో ఏ ప్రాబ్లం అయినా సింపుల్గా చేయొచ్చు. సో ఎక్కువ చాలామందికి nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయటం కానీ పోతుంది. సో nth టర్మ్ అనేది నేను డైరెక్ట్ ఒక స్పెషల్గా ఒక వీడియో చేస్తే అది కూడా సో ఆ వీడియో చూసినాక మీరు nth టర్మ్ అనేది ఎంత పెద్ద సిరీస్ ఎంత పెద్ద మీకు ఇన్ఫినైట్ సిరీస్ ఇచ్చినా మనం డైరెక్ట్ సింపుల్గా nth టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం.
సో ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో. సో ఇప్పుడు మనకి యూఎన్ రాయాలి. యూఎన్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ 2 స్క్వేర్ 4 స్క్వేర్ 6 స్క్వేర్ అప్ టు 2n స్క్వేర్. ఓకే, నెక్స్ట్ బై 3 4 5 6 7 8 అప్ టు 2n ప్లస్ 1 2n ప్లస్ 2. ఓకే, సో ఇప్పుడు మా ఎక్స్ మరి ఓకే ఐ ఫర్గాటెడ్ ద ఎక్స్ టర్మ్. సో ఇప్పుడు ఎక్స్కి కూడా మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలా? సో ఎక్స్కి కూడా మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలా? సో ఇది న్యూమరేటర్ కింద వస్తుంది. సో నాకు ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 6 ఎక్స్ పవర్ 8. ఫస్ట్ ఎక్స్ అనేది అన్నిట్లో కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఎక్స్. ఓకే, ఇప్పుడు 4కి 6కి 8కి నేను ఇక్కడనే చేసిన 4కి 6కి 8కి మనకి ఏమొచ్చింది 2n ప్లస్ 2 వచ్చింది. సో ఎక్స్ పవర్ 2n ప్లస్ 2. ఓకే, n ఈక్వల్ టు 1 2 3. సో నేను ఓన్లీ ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్. సో 4కి 6కి 8కి అనేది ఎంత టర్మ్. సో ఇది ఎంత టర్మ్ కాబట్టి డైరెక్ట్ ఇక్కడ వేసిన. ఓకే, ఈజ్ క్లియర్. సో ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎంత టర్మ్ ఎక్స్ పవర్ 2n ప్లస్ 2 వస్తుంది. ఇప్పుడు నాకు డైరెక్ట్గా ఇది టెస్ట్ ఫెయిల్స్ అని చెప్తా. సో ఎట్లా అంటే నాకు వేరియబుల్ ఎక్స్ వచ్చింది. వేరియబుల్ ఎక్స్ వస్తే నాకు 1/x పవర్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. 1/x స్క్వేర్ వచ్చింది. సో ఎందుకంటే డైరెక్ట్ నువ్వు ప్రాబ్లం చూసి నీకు ఎక్స్ పవర్ ఎన్ కోఫిషియంట్ ఎంత ఉందో నీకు అంత ఇన్వర్స్ అనేది వచ్చింది. సో 1/x స్క్వేర్ అనేది వచ్చింది. సో 1/x స్క్వేర్ ఈక్వల్ టు 1 అనేది టెస్ట్ ఫెయిల్స్ అండ్ వీ కెన్ మూవ్ టు ద రెబీస్ టెస్ట్. సో ఫస్ట్ ఇక్కడ మనం రేషియో టెస్ట్ అప్లై చేస్తున్నాం. సో రేషియో టెస్ట్ ఫెయిల్ అయితే అప్పుడు మనం డైరెక్ట్ రెబీస్ టెస్ట్కి పోతాం. ఓకే, ఈజ్ క్లియర్. సో ఇప్పుడు యూఎన్ మనం కనుక్కున్నాం. నెక్స్ట్ యూఎన్ ప్లస్ 1 కనుక్కోవాలి. సో యూఎన్ ప్లస్ 1 అంటే సో ఇక్కడ ఒక్కసారి చూడండి కాంబినేషన్ ఆఫ్ ఇక్కడ రేషియో టెస్ట్లో యూఎన్ ప్లస్ 1 కనుక్కోవాలంటే సో కంటిన్యూస్ అండ్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్ ఉంటాయి. సో కంటిన్యూస్ అంటే నాకు ఇక్కడ చూడండి 2 స్క్వేర్ మళ్ళీ 2 స్క్వేర్ 4 స్క్వేర్. సో కంటిన్యూ అయింది. 2 స్క్వేర్ 4 స్క్వేర్ 6 స్క్వేర్ కంటిన్యూ అవుతుంది. సో నాకు ఇక్కడ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ డినామినేటర్లో 3 4 మళ్ళీ కంటిన్యూషన్గా 3 4 5 6 మళ్ళీ 3 4 5 6 7. సో ఇక్కడ కంటిన్యూస్ ఇక్కడ కంటిన్యూస్. కానీ ఎక్స్ వేరియబుల్ ఎక్కడ వస్తే అది అనేది డిస్కంటిన్యూస్. డైరెక్ట్గా మనం డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పొచ్చు ఎక్స్ వేరియబుల్ వస్తే. ఓకే, డైరెక్ట్గా ఎక్స్ వేరియబుల్ అనేది డిస్కంటిన్యూస్ ఫంక్షన్. ఓకే, సో యూఎన్ ప్లస్ 1 అనేది నేను ఇక్కడ సో మనకి కంటిన్యూస్ అయితే n ఫాలోడ్ బై n ప్లస్ 1 n రాసి n ప్లస్ 1th టర్మ్ రాస్తాం. ఓకే, కంటిన్యూస్లా. అదే డిస్కంటిన్యూస్లో అయితే ఇక్కడ ఏదైతే n ఉందో డైరెక్ట్ మనం n ప్లస్ 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం డిస్కంటిన్యూస్లో. కంటిన్యూస్లో అయితే n ఫాలోడ్ బై n ప్లస్ 1 రాస్తాం మనం. ఓకే, ఈజీ క్లియర్. సో ఇప్పుడు యూఎన్ ప్లస్ 1 నేను ఇక్కడ రాస్తున్నా. సో 2 స్క్వేర్ 4 స్క్వేర్ 6 స్క్వేర్ అప్ టు 2n స్క్వేర్. సో 2n ప్లస్ ఈ n ప్లేస్నే నేను n ప్లస్ 1 హోల్ స్క్వేర్ పెడుతున్నా. ఓకే, 2 ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 3 4 5 6 7 8 అప్ టు సో 2n ప్లస్ 1 మళ్ళీ n. నెక్స్ట్ 2n ప్లస్ 2 ఇది 2n ప్లస్ 2 2n ప్లస్ 2. నెక్స్ట్ సో ఇక్కడ n ప్లేస్ n ఫాలోడ్ బై n ప్లస్ 1గా. సో చూడండి ఇక్కడ 2 ఇంటూ n ప్లస్ 1 ప్లస్ 1 2 ఇంటూ n ప్లస్ 1 ప్లస్ 2. ఓకే, n ప్లస్ 1 ప్లస్ 2 ఈజ్ క్లియర్ ఇంటూ. సో ఇక్కడ నాకు ఎక్స్ అనేది డిస్కంటిన్యూస్ కాబట్టి నేను డైరెక్ట్గా n ప్లేస్ ఉన్నాయి n ప్లస్ 1 పెడుతున్నా. ఓకే, n ప్లేస్ ఉన్న డైరెక్ట్ n ప్లస్ 1 పెట్టినా. ఈజ్ క్లియర్. సో ఇప్పుడు నాకు యూఎన్ ప్లస్ 1 ఏమొచ్చిందంటే యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 2 స్క్వేర్ 4 స్క్వేర్ 6 స్క్వేర్ సో ఆన్ 2n స్క్వేర్ 2n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 2 ఇంటూ చేస్తున్నా నేను ఏం చేయట్లే 3 4 5 6 సో ఆన్ 7 8. సో 2n ప్లస్ 1 2n ప్లస్ 2
2n ప్లస్ 3. సో నేను ఇంటూ చేస్తున్నా, ఏం చేయట్లేదు, 2 ఇంటూ n 3. సో 2n ప్లస్ 2 ప్లస్ 2 4 అయింది. సో ఇంటూ, సో 2x పవర్ 2n ప్లస్ 2 ప్లస్ 2 4 అయింది. సో నేను ఏం చేయలే, ఇంటూ చేసిన, n+1ని ఇంటూ చేసిన అంతే. ఓకే, ఇది క్లియర్. సో ఇంటూ చేసి నేను డైరెక్ట్గా, సో ఇక్కడ మనం డైరెక్ట్గా un+1 కనుక్కున్న తర్వాతకి మనం ఏం చేయాలంటే un బై, సో రేషియో టెస్ట్ ప్రకారం un/un+1 చేయాలి. సో un/un+1 చేస్తే మనకి l=1 కా టెస్ట్ ఫెయిల్ అయింది. సో అప్పుడు మనం వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్. సో un+1 అనుకున్నాం. సో అప్లయింగ్ ద రేషియో టెస్ట్. సో ఇక్కడ నేను అప్లయింగ్ ద రేషియో టెస్ట్, సో ఇక్కడ చూడండి. ఓకే, సో అప్లయింగ్ రేషియో టెస్ట్. సో స్టేట్మెంట్ ఇక్కడ ఎట్లుందో ఇదే రాయండి స్టేట్మెంట్. సో ఇక్కడ నేను ఈ స్టేట్మెంట్ ఇక్కడ రాయట్లేదు డైరెక్ట్గా. సో నేను డైరెక్ట్గా un/un+1 అనేది అప్లై చేస్తున్నా. సో un/un+1 వేయాలి. సో మనకి స్టేట్మెంట్ ప్రకారం un/un+1 వేస్తున్నా. సో మనకి un ఏంటంటే ఇగో ఇది, అండ్ un+1 అంటే ఏంటంటే ఇది. ఓకే, సో un అంటేనేమో ఇది, un+1 అంటే un+1. సో ఈ రెండు డివైడ్ చేయాలా. సో ఇక్కడ చేస్తున్నా చూడండి. సో un ఈక్వల్ టు ఫస్ట్ un/un+1 ఈక్వల్ టు, సో ఫస్ట్ ఇది un 2² 4² and 6² అప్ టు 2n² బై 4 5 6 7 8 అప్ టు 2n+1 2n+2 ఇంటూ x⁴2n+2. ఓకే, బై ఇప్పుడు un+1 అంటే ఇది 7 8. ఓకే, సో 2², ఓకే 2² and 4² and 6² అప్ టు 2n² ఇంటూ 2n+2² బై, సో 3 4 and 5 6 7 8 అప్ టు, సో 2n+1 2n+2 2n+3 2n+4 ఇంటూ, సో ఇది ఇంటూ x⁴2n+4. ఓకే, సో నేను డైరెక్ట్గా ఇది అండ్ దిస్ వన్ అండ్ డైరెక్ట్గా 2n+2 2n+2 క్యాన్సిల్. ఓకే, ఇది క్లియర్. సో నాకు un/un+1 చేస్తే un/un+1. ఓకే, సో un/un+1 నాకు ఏమొచ్చిందంటే, సో డైరెక్ట్గా x⁴2n+2 బై, సో 2n+3 2n+2. ఓకే, 2n+2² బై, సో 2n+3 to 2n+4 ఇంటూ x⁴2n+4. సో ఇది అనేది వచ్చింది. సో నేను క్రాస్ ఇంటూ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు ఇంటూ చేస్తే డైరెక్ట్గా, సో x⁴2n+2 బై ఇంటూ, సో 2n+3, సో 2n+4 బై, సో 2n+2². సో నేను దీన్ని, నాకు ఇది కిందికి వస్తుంది కాబట్టి ఇక్కడ, సో 2x⁴2n+4 ఇక్కడ వేస్తున్నా. ఓకే, ఇది క్లియర్. సో ఇక్కడ నేను un/un+1ని, సో x², సో దీన్ని నేను డైరెక్ట్గా ఇక్కడ x⁴2n ఇంటూ x², మళ్ళీ దీన్ని x⁴2n ఇంటూ x⁴4 ఇట్లా రాసుకోవచ్చు ఇంటూ నెక్స్ట్. సో ఇక్కడ నేను ఈ రెండు దీంట్లో ఎన్నును కామన్ తీస్తున్నాను, దీంట్లో ఎన్నును కామన్ తీస్తున్నా. ఫస్ట్ దీంట్లో కామన్ తీస్తే n² వచ్చింది. సో 2 + 3/n, నెక్స్ట్ 2 + 4/n బై
సో ఇక్కడ కూడా ఎన్ స్క్వేర్ కామన్ తీస్తున్నాను. ఎన్ స్క్వేర్ కామన్ తీస్తే 2 + 2/n². ఓకే, సో నేను ఏం చేయలే, కామన్ తీసిన ఇక్కడ ఎన్ దీన్ని విడదీసిన. సో n² క్యాన్సిల్, ఎక్స్పోర్ట్ 2n క్యాన్సిల్, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతాయి. సో నాకు ఫైనల్గా ఏం మిగులుతాయి అంటే డైరెక్ట్గా సో un/un+1 సో 2 + 3/n 2 + 4/n సో 2 + 2/n² ఇంటూ 1/x². ఇది అనేది నాకు మిగలటం జరిగింది. సో ఇది un/un+1. సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి? సో దీని ప్రకారం లిమిట్ అనేది అప్లై చేయాలి. ఓకే, లిమిట్ అప్లై ఆన్ బోత్ సైడ్స్. సో అప్లై లిమిట్ ఆన్ బోత్ సైడ్స్. లిమిట్ n → ∞ ఆన్ బోత్ సైడ్స్. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. టు ఈక్వేషన్ 3. సో లిమిట్ n → ∞, un/un+1 లిమిట్ n → ∞, 2 + 3/n 2 + 4/n సో 2 + 2/n² ఇంటూ 1/x². ఓకే, సో n ప్లేస్లో నాకు ఇన్ఫినిటీ పెడితే ఇక్కడ చూడండి, n ప్లేస్లో ఇన్ఫినిటీ అండ్ n ప్లేస్లో. సో 3/∞ 0 అండ్ 4/∞ 0. ఇక్కడ కూడా ఇన్ఫినిటీ అనేది 0 వచ్చింది. సో n ప్లేస్లో నాకు 2 × 2 4 అండ్ 2² అంటే 4. సో ఇది మనకు క్యాన్సిల్ అయ్యి నాకు 1/x² అనేది మిగిలిద్ది. ఓకే, సో 1/x² L మనకి. సో ఈ L అనేది ఇక్కడ మనకి స్టేట్మెంట్ ప్రకారంగా చూసినట్లయితే సో లిమిట్ n → un/un+1 L. దెన్ సో ఇప్పుడు మనకి ఇది కన్వర్జెంటా డైవర్జెంటా అని మనం చెప్పలేము. సో ఎక్స్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ కేస్ 1 కేస్ 2లా మనకు కేస్ 1 ఏంది? సో వీ నో దట్ L > 1 అయితే మనకి σ(un) అనేది కన్వర్జెంట్. ఓకే, సో 1/x² > 1 ఈజ్ 1 > x². దీనిగా మనం x² < 1. సో x² < 1 ఈజ్ σ(un) కన్వర్జెంట్. ఓకే, నెక్స్ట్ కేస్ 2. సో దీనిగా మనం కేస్ 2 రాస్తాం. కేస్ 2 మనకి ఏంది? L < 1 σ(un) ఈజ్ డైవర్జెంట్. ఓకే, సో 1/x² < 1 1x x² x² > 1. సో x² > 1 σ(un) ఈజ్ డైవర్జెంట్. ఓకే, కేస్ 2. నెక్స్ట్ కేస్ 3 రాయాలి. సో కేస్ 3 నేను డైరెక్ట్ ఇక్కడ నాకు టెస్ట్ ఫెయిల్స్ అయితే, సో టెస్ట్ ఫెయిల్ అయితే నేను డైరెక్ట్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాసెస్. సో ఇక్కడ కేస్ 3 రాస్తున్నా. కేస్ 3లో L = 1. L అంటే 1/x², 1/x²గా. సో కేస్ 3 L = 1. సో రేషియో టెస్ట్ ఫెయిల్స్. సో 1/x² = 1. సో 1 = x² అండ్ x² = 1 అయితే సో టెస్ట్ ఫెయిల్స్. సో సబ్స్టిట్యూట్ x² = 1 ఇన్ ఈక్వేషన్ 3. ఓకే, సో ఇప్పుడు మనం రెబీస్ టెస్ట్కి మనం చేయాలా? సో రెబీస్ టెస్ట్ స్టేట్మెంట్ నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పిన. సో రెబీస్ టెస్ట్ స్టేట్మెంట్ అనేది ఓకే, సో మనకి లిమిట్ అప్లై చేసి సో సబ్స్టిట్యూటింగ్ -1 అండ్ డైరెక్ట్గా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో లిమిట్ n → ∞, un/un+1 సో = L. సో ఇది మనం రెబీస్ టెస్ట్ అనేది చేయాలి. మనకి un చేసినాం, un+1 చేసినాం, దీనికే -1 చేయాలి అండ్ లిమిట్ అప్లై చేయాలి. సేమ్ ఏముండదు. మనం రేషియో టెస్ట్ చేస్తే ఫుల్ఫిల్గా డైరెక్ట్ రెబీస్ టెస్ట్ అనేది సగం చేసినట్లే మనం. ఓకే, మళ్ళీ n చేయాలి, ఇదొకటి. ఓకే, సో n. ఓకే, సో n అనేది మనం చేయటం జరుగుతుంది ఇక్కడ.
సో దీంట్లో ఇంపార్టెంట్ వన్ దిస్ వన్ ఓన్లీ. సో నేను ఫస్ట్ వీడియోలో ఇంటూ ఎన్ చెప్పలేదనుకుంటా. సో ఇంటూ ఎన్ అనేది మనం చేయాలి ఇక్కడ. ఓకే, లాస్ట్ వీడియోలో రెబిస్టర్ స్టేట్మెంట్లో ఇంటూ ఎన్ చేయాలి. ఓకే, సో UN/UN+1 -1 ఈక్వల్ టు ఎల్. సో దీనికి మనం టెస్ట్ అనేది చేయాలా. సో గ్రేటర్ దాన్ 1 అయితే కన్వర్జెంట్ అండ్ లెస్ దాన్ 1 అయితే డైవర్జెంట్. ఓకే, సో ఇక్కడ నేను రిబీస్ టెస్ట్ అనేది అప్లై చేస్తున్నా. x² = 1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. సో UN/UN+1 ఈక్వల్ టు, సో x² = 1 ఈక్వేషన్ 3లో నేను సబ్స్టిట్యూట్ చేయాలా. సో ఇది నాకు ఈక్వేషన్ 3. ఇక్కడ చూడండి, UN/UN+1 ఉంది కాబట్టి దీంట్లో x² = 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే నాకు సో 2 + 3/n ఇంటూ 2 + 4/n బై 2 + 2/n హోల్ స్క్వేర్ ఇంటూ 1/x² ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సేమ్ ఇదే వాల్యూ వస్తుంది. సో దీనికి -1 చేయాలి ఇప్పుడు మనం. అప్లయింగ్ రేషియో టెస్ట్ అంటే, సో అప్లయింగ్ రేషియో టెస్ట్, నాట్ అప్లయింగ్ రేషియో, దిస్ ఇస్ ద రెబీస్ టెస్ట్. అప్లయింగ్ రెబీస్ టెస్ట్, అప్లయింగ్ రెబీస్ టెస్ట్ సబ్స్ట్రాక్ట్ ద -1 ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ రెబీస్ టెస్ట్ స్టేట్మెంట్ ప్రకారం -1 అనేది చేయాలి ఫస్ట్. సో UN/n -1 ఈక్వల్ టు 2 + 3. సో 2 + 3. సో లేకపోతే మనం దీంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేక ఇక్కడ కూడా చేయొచ్చు, ఏం కాదు. సో ఎట్లా చేసినా మనకి n అనేది కామన్ తీయటం జరగదు. సో ఇక్కడ ఈక్వేషన్ 3 అంటే మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ ఓకే. సో ఇక్కడ చిన్న సాల్వేషన్ చేయాలి మనం. సో డైరెక్ట్గా ఒక ఆన్సర్ రెబీస్ టెస్ట్ అప్లై చేయలేం. సో అదే చూసిన. సో డైరెక్ట్ ఇక్కడ n ఇంటూ చేయాలి. సో 2n + 3/n. నెక్స్ట్ సో 2n + 4/n. సో ఈ nని క్రాస్ మల్టిప్లై, సో ఇక్కడ ఇంటూ చేస్తున్నా. సో 2n + 2/n హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, సో 2n ప్లస్, సో ఈ 2 ఇంటూ చేస్తున్నా 2n ప్లస్. సో ఈ 2 ఇంటూ చేస్తే మనకి సో డైరెక్ట్ వాల్యూ అనేది మనకి డైరెక్ట్ రావటం జరిగిద్ది. సో 2n + 3 ఇంటూ, సో 2n + 4 సో n ఇంటూ n². సో నెక్స్ట్ 2n + 2 హోల్ స్క్వేర్ బై n² క్యాన్సిల్ అయితే ఇప్పుడు మనం డైరెక్ట్గా రెబీస్ టెస్ట్ అనేది అప్లై చేస్తాం. సో UN/UN+1 ఈక్వల్ టు, సో 2n + 3 ఇంటూ 2n + 4 బై 2n + 2 హోల్ స్క్వేర్. సో దీనికి మనం రెబీస్ టెస్ట్ అప్లై చేయాలి ఇక్కడ. సో ఓకే, దీనికి -1 యాడ్ -1 ఆన్ బోత్ సైడ్స్ బై అప్లయింగ్ ద రేషియో రెబీస్ టెస్ట్. సో 2n + 3 ఇంటూ 2n + 4 బై, సో 2n + 2 హోల్ స్క్వేర్ -1. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సాల్వేషన్ చేస్తే, సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేసేటప్పుడు UN/UN+1 -1 ఈక్వల్ టు, సో ఇది ఇంటూ మనం డైరెక్ట్గా నేను క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూజ్ చేసి డైరెక్ట్గా స్టెప్ వేస్తున్నా. 4n² + 14n + 12 -4n² -4 -8n. ఓకే ఓకే, సో 8n. సో నేను డైరెక్ట్ ఇట్లా సాల్వ్ చేస్తున్నా బై 2n + 2 హోల్ స్క్వేర్. ఏం లేదు, దీన్ని ఇంటూ చేసి ఈ 2 ఇంటూ చేసిన. సో a + b హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసి ఇది వేసి నేను. సో UN/UN+1 -1 ఈక్వల్ టు, సో నాకు ఇక్కడ క్యాన్సిల్ అయ్యేది ఏంటంటే 4n² అండ్ 4n² క్యాన్సిల్ అవుతాయి. సో అప్పుడు నాకు 6n. సో
14n minus 8n. So 14n minus 8n. Next you cancel అయితే 6n plus so 12 minus 4 8 by so 2n plus 2 whole square. Okay, 2n plus 2 whole square. సో నాకు ఇది అనేది మిగిలింది. దీంట్లో n అనేది కామన్ తీయాలా. సో n కామన్ ఇస్తే 6 ప్లస్ 8 బై n బై సో దీంట్లో కూడా n స్క్వేర్ కామన్ ఇస్తే 2 ప్లస్ 2 బై n హోల్ స్క్వేర్. ఓకే, సో 2 ప్లస్ 2 బై n హోల్ స్క్వేర్. సో un బై un ప్లస్ 1 అండ్ మైనస్ 1 ఈక్వల్ టు 6 ప్లస్ 8 బై n బై సో n అండ్ దిస్ n క్యాన్సిల్. సో n ఇంటూ 2 ప్లస్ 2 బై n హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఏంది, డైరెక్ట్గా నేను ఇంటూ చేసిన, ఇప్పుడు నేను ఏం చేయాలి, -1 చేసిన, నెక్స్ట్ ఇంటూ n చేయాలి. ఈ un బై un మైనస్ un బై un ప్లస్ 1 -1కి ఇంటూ n చేయాలి. ఓకే, సో ఇంటూ n చేసి లిమిట్ అప్లై చేయాలి. ఓకే, వీ కెన్ సీ ద నెక్స్ట్ పేపర్. Okay, multiply n on both sides. To equation 6. సో ఈ ఈక్వేషన్ 6కి n అనేది మల్టిప్లై చేస్తున్నా. ఇది ఈక్వేషన్ 6 అనుకోండి. సో n ఇంటూ సో డైరెక్ట్ నేను ఈక్వేషన్స్ వేయట్లే కొన్నిసార్లు నెంబర్స్ కొద్దిగా చూసుకోండి. సో un బై un ప్లస్ 1 మైనస్ 1 ఈక్వల్ టు సో n అప్లై చేస్తే n ఇంటూ చేస్తే 6 ప్లస్ 8 బై n బై సో 2 ప్లస్ 2 బై en హోల్ స్క్వేర్. ఓకే, ఇంటూ ఇక్కడ n ఉంటుంది, en క్యాన్సిల్. సో n ఇంటూ un బై un ప్లస్ 1 మైనస్ 1 ఈక్వల్ టు 6 ప్లస్ 8 బై n బై సో 2 ప్లస్ 2 బై n హోల్ స్క్వేర్. ఈక్వేషన్ 7. సో ఇప్పుడు మనం లిమిట్ అనేది అప్లై చేయాలా, ఇక్కడ లిమిట్ అనేది అప్లై చేయాలా. సో లిమిట్ అప్లై చేస్తే అప్లై లిమిట్ ఆన్ బోత్ సైడ్స్. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ un బై un ప్లస్ 1 మైనస్ 1 ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 6 ప్లస్ 8 బై n 2 బై n హోల్ స్క్వేర్. ఓకే, ఇది క్లియర్. సో 6 ఇప్పుడు నేను లిమిట్ అప్లై చేస్తే లిమిట్ 8 బై n అంటే 0, 2 బై n అంటే 0. సో 6 బై 2 స్క్వేర్ ఉంది కాబట్టి 4. సో 2 2s అండ్ 2 3s ఈక్వల్ టు 3 బై 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1. సో ఈ గ్రేటర్ దెన్ 1 L ఈక్వల్ టు 3 బై 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1. సిగ్మా un ఈజ్ కన్వర్జెంట్. సో ఇక్కడ కూడా సేమ్ రేషియో టెస్ట్, గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెంట్, లెస్ దెన్ 1 అయితే డైవర్జెంట్ అండ్ టెస్ట్ ఫెయిల్స్ అనేది ఈక్వల్ టు 1. టెస్ట్ ఫెయిల్స్ అయితే నేను ఒక షార్ట్ కట్ అనేది లాస్ట్ వీడియోలో చెప్పిన ఎట్లా చేయాలనో. సో అది ఒకసారి చూసుకోండి. సో ఇది కంక్లూజన్. లాస్ట్ కంక్లూజన్ వచ్చేసి సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ 1 నాకు ఏమొచ్చింది, సిగ్మా un అనేది కన్వర్జెంట్ వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 1 సిగ్మా un అనేది డైవర్జెంట్ వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 చేసినాం. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 వస్తే మనకి సిగ్మా un అనేది ఏమొచ్చింది, కన్వర్జెంట్. సో ఈ రెండు చూస్తే సో ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది కన్వర్జెంట్ అండ్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 1 ఈజ్ డైవర్జెంట్. సో ఇది సో ఈ ఎట్లా చేసిందంటే సో ఇక్కడ మన కేస్ 1 కేస్ 2 ప్రకారం ఇక్కడ చూడండి. సో ఇది కన్వర్జెంట్ అండ్ దిస్ వన్ ఈజ్ డైవర్జెంట్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్. సో నేను డైరెక్ట్గా కంక్లూజన్ అనేది ఇట్లా పెట్టినా. ఓకే, సో ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. సో ఇది మనకి రెబ్బీస్ టెస్ట్ అనేది ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నోట్స్ పంపిస్తాయి చేయండి. సో nth టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్గా మీరు చిన్న సాల్వేషన్ డైరెక్ట్గా చేయాలి. సో సింపుల్ మెథడ్స్ ఈ సీక్వెన్స్ అండ్ సిరీస్. నెక్స్ట్ వీ కెన్ సీ ద ఇంటిగ్రల్ టెస్ట్. సో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేయాలనుకుంటే నేను నోట్స్ పంపిస్తే దాంట్లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మళ్ళొకసారి చూడండి. ఇక్కడ మనకి nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ అండ్ దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ వన్. ఓకే, so this is for in this video. Thanks for watching. Please like, share and subscribe the Ganesh Study Task YouTube channel.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.